బిగ్ షాకింగ్ న్యూస్ గాయస్, మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళైతే ఇవాళ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నారనమాట. ఇవాళంటే ఈ వీకెండ్ అనమాట. సో ఈ వీక్ లో వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ అనమాట. డబుల్ మామూలుగా లేదనమాట. మీకు తెలిసిందే, ఆల్రెడీ శ్రీజ ఎవిక్ట్ అయి వెళ్ళిపోయింది. నేను చెప్పేది ఏంటంటే, ఒక అడ్వైస్ అనుకోండి, ఒక సజెషన్ అనుకోండి. ఏంటంటే, నిన్న చెప్పిన వీడియోలో శ్రీజ వాళ్ళని గెలికింది, వీళ్ళని గెలికింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పా కదా. నేనేమి శ్రీజాని అని అనట్లేదు. అక్కడ ఏంటంటే, శ్రీజ అసలు వచ్చి చేసిన తప్పేంటి అని చెప్తున్నాను. ఎవరినైతే గెలకొద్దు, ఎవరితో పెట్టుకోవద్దు, తన గేమ్ తన హానెస్ట్ గా ఆడుంటే బాగుండేదని నేను చెప్తే ఏదేదో అనేస్తున్నారు. సో ఐ డోంట్ కేర్ దట్ అనేసి అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను అనమాట. ఓకే, ఇవాళ ఎపిసోడ్కి వచ్చేసేసరికి ఇవాళ సాటర్డే కదా, ఒక్కొక్కరికి నిజంగానే పగిలిపోయింది. మామూలుగా ఉండదు అనమాట. ప్రతిదీ గోలే. ఇవాళ మొత్తం స్టార్టింగ్ వీకెండ్ అయిపోయిన దగ్గర నుండి మండే నుండి స్టార్ట్ అయిన గొడవలు అసలు ఫ్రైడే రోజు ఆ రోజు కూడా ఎందుకు కావన్నమాట. అవి కంటిన్యూనే అవుతున్నాయి. ఈ గొడవల మధ్య చిక్కా గుట్టేసి నాకు సరే అయితే మామూలుగా అడగడం అనమాట. ఒక్కొక్కరిని కడిగేస్తాడు. ఇవాళ అయితే అందరికీ ఉంది. ఈ వీకెండ్ అయితే నార్మల్ గా ఉండదన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు మెయిన్ గా ఇవాళ ఎవరు సేవ్ అవ్వబోతున్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది క్లియర్ గా మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇవాళ అయితే త్రీ మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారనమాట. ఫస్ట్ వచ్చేసి రాము రాథోడు, మాధురి, గౌరవ్ గుప్తా, వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఒకరికొకరు కంపారిజన్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గౌరవ్ గుప్తా. ఈయన బాగా ఆడతాడులే కానీ ఈయన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అందరికీ దగ్గర కాలేకపోతున్నారు అనమాట. సో ఈయన ఆడాలన్న దగ్గర ఆడుతున్నాడు, మాట్లాడాలన్న దగ్గర మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడో కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. కానీ అందరిలో ఉన్న అసలు ఈ హౌస్ లో ఉన్న వాళ్ళందరిలో అమాయకుడు ఎవర్రా అంటే గౌరవ్ గుప్తా అని చెప్పుకోవచ్చు అనమాట. సేమ్ అలాగే అనిపిస్తాడు, పాపం అనిపిస్తుంది నేను ఫేస్ చూస్తున్నప్పుడు. మరి అది లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఆయన ఉండడమే అట్లో నాకైతే తెలియదు, కానీ నిజంగా పాపం అనిపిస్తుంది. సో అందుకే ఈయనకి ఓట్లు తక్కువ పడుతున్నాయి అనమాట. అందుకే ఈయన డేంజర్ జోన్ లోకి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాము రాథోడ్. అసలు ఏం లేదు, అసలు డొల్ల, అసలు ఏం గేమ్ ఆడట్లేదు, తక్కువ కనపడుతున్నాడు. ఎవరైనా కన్వర్జేషన్స్ లో అయినా ఎవరైనా గొడవ పెట్టుకుంటుంటే మధ్యలో దూరి అని ఆహా ఓహో అని అసలు భలే చూసారనమాట. సినిమా చూసినట్టే చూస్తాడు. కానీ ఈయన దగ్గర నుండి ఎలాంటి గొడవ పడడం లేదు, ఎలాంటిది లేదు. మీరు స్టార్ట్ అయిన దగ్గర నుండి చూడండి, అసలు ఏమి లేదనమాట. ఈయన జస్ట్ ఏం కంటెంట్ ఇవ్వకుండా అలా జస్ట్ నార్మల్ గా ఉన్నాడనమాట. సో డాన్స్లు వేస్తాడు, మిగిలిన వాటిలో పార్టిసిపేట్ చేస్తాడు, కొన్ని గేమ్స్ అయితే ఆటాడలే, కానీ ఇంకొంచెం బెటర్ గా కనపడితే బాగుండేదని అయితే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో దానికి ఆయన కూడా తక్కువ ఓట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మాధురి గారి మీద. మాధురి గారు చాలా చేంజ్ అయ్యారు. ఫస్ట్ వీక్ లో ఉన్నంత అగ్రెసివ్నెస్ అయితే లేరనమాట. మరి అప్పుడేమనుకున్నారు, మరి ఇప్పుడు అవుతున్నారో నిజంగా నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి అది ఫేకా ఇది ఫేకా అని అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఆడుతున్నది అయితే నాకు చాలా క్లారిటీగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ బాగా ఆడుతున్నట్టు అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు మాధురి గారికి ఎక్కడ ఇంపాక్ట్ పడింది అనేసి. సో స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ వీక్ లోనే బాగా ఇంపాక్ట్ పడ్డది అనమాట. ఈమె రావడమే గోల పెట్టేసుకుంది, రావడమే గొడవలు పెట్టేసుకుంది, ప్రతి వాళ్ళ మీద అరుస్తుంది, ప్రతి వాళ్ళ మీద కేకలు పెడుతుంది అనేసి అందరిలో కూడా మాధురి గారు అలా పడిపోయారనమాట. సో అందుకే ఆ మాధురి గారి మీద బ్యాడ్ ఇంపాక్ట్ తో మాధురి గారికి అయితే ఓట్స్ తక్కువ పడుతున్నాయి. సో ఇదేంటంటే అదే ఇంపాక్ట్ అయిందనమాట. సో ఫస్ట్ వీక్ ఇంపాక్టే చాలా చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈమె నామినేషన్స్ లో ఈ వీక్ మాత్రమే వచ్చారు. తనుజా నుండి అయితే నామినేట్ అయ్యారు, డైరెక్ట్ గా నామినేట్ అయ్యి డేంజర్ జోన్ లోకి అయితే వెళ్ళారు. సో ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు కదా. మరి ఈ ముగ్గురులో మెయిన్ డేంజర్ అంటే రాము రాథోడు కొన్ని ఓటు తేడాతో రాము రాథోడ్ అయితే ఫస్ట్ సేమ్ అయిపోతాడు. లాస్ట్ డేంజర్ రూమ్ లోకి వెళ్ళేది సో గౌరవ్ గుప్తా, మాధురి ఇద్దరు అయితే డేంజర్ జోన్ లోకి వెళ్తారు. సో మరి ఎవరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అవబోతున్నారు అంటే అది ఎవరో కాదండి, మాధురి గారే. సో మాధురి గారు ఈ వీకెండ్ అయితే ఎవిక్ట్ అయిపోతున్నారు. దాంట్లో ఇక అసలు ఏది లేదు, తేడాలు లేవు. డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. సో డబుల్ ఎలిమినేషన్ అంటే ఆల్రెడీ మళ్ళీ ఇంకొకరు చేస్తారని అనుకోకుండా, ఆల్రెడీ శ్రీజ అయిపోయింది కాబట్టి తను ఒక ఎలిమినేషన్. తను వచ్చేసి ఇవాళ సాటర్డే కాబట్టి శ్రీజ స్టేజ్ మీదకి వచ్చేసి నాగ్ సార్ తో మాట్లాడుతుంది, తను ఏవి చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మాధురి గారు సండే రోజు అయితే వస్తారనమాట. అండ్ మనం మోర్ ఓవర్ మాట్లాడుకోవాల్సింది తనుజ దగ్గర ఉన్న గోల్డ్ సేవింగ్ పవర్, గోల్డ్ బటన్ తన దగ్గర ఉంది కదా. సో అది వచ్చేసి ఎవరి మీద యూజ్ చేస్తుంది అనేసి అయితే ఫుల్ కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ మాధురి గారు అయితే ఒకవేళ ఈ గౌరవ్ని మాధురి గారిని ఉంచారు, ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేసి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మా తనుజాని లేపేసి మీరు యూజ్ చేస్తావా తనుజ అని అడిగితే తను యూజ్ చేస్తే నో ప్రాబ్లం అనమాట, ఎవిక్షన్ ఉండదు. గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ యూజ్ చేయను, నాకే యూజ్ చేసుకుంటానని ఉంటే మాత్రం తనకైతే రిగ్రెట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తన వల్లే డైరెక్ట్ గా నామినేట్ అయ్యి తన వల్లే డైరెక్ట్ హౌస్ లో నుండి
ఫస్ట్ వీక్ అంటే 2 weeks లోనే వెళ్ళిపోవడం అనేది తన వల్లే కాబట్టి తనైతే రిగ్రెట్ ఫీల్ అవుతుంది అనమాట. దాని ప్రకారం ఒకవేళ తను యూస్ చేసే పర్సంటేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. తను యూస్ చేయొచ్చు, యూస్ చేయకపోవచ్చు. యూస్ చేస్తేనే బాగుండు అని అయితే నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం చేంజ్ అవుతున్నారు, కొంచెం మాట్లాడుతున్నారు, కొంచెం ఎంటర్టైన్ చేయడానికి అవుతున్నారు. కానీ అంతే అగ్రెసివ్నెస్ ఫస్ట్ లో చూపించినంత అగ్రెసివ్నెస్ ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అని ఉంటే మాత్రం తొందరగానే వెళ్ళిపోవడం అయితే బెస్ట్ అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇక మరి చూడాలి గాయ్స్, మరి తనుజ గోల్డెన్ పవర్ యూస్ చేస్తారా యూస్ చేయదా అనేది ఫుల్ కన్ఫ్యూషన్ ఉందన్నమాట. సో మీరేమనుకుంటున్నారు? మాధురి గారి హౌస్ లో ఉండాలనుకుంటున్నారా లేకపోతే తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అయితే మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక చూద్దాం ఎలా ఉంటుందో అనేసి. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది జస్ట్ చిన్నదే చెప్పేస్తాను అనమాట. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందంటే, సో ఇక్కడ దివ్య క్యాప్టెన్ అయింది కదా, సో తనంతా కూడా అన్ఫేర్ అనేసి చాలా మంది అంటున్నారు. సో ఇక్కడ అన్ఫేర్ అనేది ఏం లేదు, జస్ట్ అది రాము చేతిలోనే ఉందన్నమాట. సో రాము చేతిలో నుండి ఇక్కడ అసలు మీరు చూస్తే కన్ఫ్యూజన్ లేకుండా 5 members అటు 5 members ఉన్నారు. మరి రాము అసలు దివ్యకి ఎందుకు ఇచ్చారంటే, ఆల్రెడీ మీరిద్దరిలో ఎవరు ఉంటారు అని సపోర్ట్ చేయమని అడిగితే దివ్య రాముని అడిగితే రాము డైరెక్ట్ గా చెప్పేశారు దివ్యకే సపోర్ట్ చేస్తా అని. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అయిపోయారు అనమాట. 5 members అయ్యారు, 5 members ఈక్వల్ గా అయ్యారు. సో మరి ఇక ఎవరికి ఇస్తారు? ఆల్రెడీ ఇక సంజన గారిని ఇక నిఖిల్ని తీసేయగానే 5 members అయ్యారనమాట. ఒక వీళ్ళిద్దరిని యాడ్ చేసినా కూడా ఈక్వల్ అవుతారు. ఇక ఇదంతా కూడా ఓన్లీ రాము చేతిలోనే ఉంది కాబట్టి రాము అయితే దివ్యకైతే ఓట్ చేశారు అనమాట. సో దివ్య అయితే కెప్టెన్ అయింది. సో ఇలా కెప్టెన్సీ అయితే అయిందనమాట. సో అందులో మీరు ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోని అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది రాము చేతిలో నుండే దివ్య అనేది కెప్టెన్సీ అందుకుంది. సో ఇక అది గాయ్స్ ఇవాళ రివ్యూ వచ్చేసి. మరి మీకు ఎలా అనిపించింది? అండ్ మోర్ ఓవర్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం. బాయ్.